బ్రేకింగ్ న్యూస్ మోడీ ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధమా కాదా అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లెటర్ రిలీజ్ అయింది. ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టల్లో 26 మందిని కోల్పోయామని లేఖలో అభయ్ రాసుకొచ్చారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఛత్తీస్గఢ్ మంత్రి విజయ్ శర్మ మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయంపై పార్టీలో నిర్ణయం తీసుకోవాల్సిందని అభయ్ తెలిపారు. సాయుధ బలగాలు తమ ప్రాంతాలను చుట్టుముట్టున్నాయని, అందువల్ల పార్టీ కోర్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోలేకపోతుందని అభయ్ లేఖలో తెలిపారు. టైం బాండ్తో కూడిన కాల్పుల విరమణకు తాను ప్రతిపాదించానన్నారు. తమ పార్టీ కేడర్కు రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చకు రావటం అసాధ్యమని అభయ్ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటిస్తేనే సెంట్రల్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి అభయ్ పేరుతో లేఖ రిలీజ్ అవటం మనం చూస్తున్నాం. ఈ లేఖకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, ఏదైతే మావోయిస్టులు రిలీజ్ చేసిన అభయ్ అనే పేరుతో రిలీజ్ చేసిన లేఖకు సంబంధించి మరి ఎవరైనా ప్రభుత్వ అధికారులు స్పందించే అవకాశం కనిపిస్తుందా? రత్న, ఇప్పటి వరకు కేంద్ర కమిటీ సభ్యుగా ఉన్నటువంటి అభయ్ పేరుతో రెండవ లేఖ గత నెల లోపల 25వ తేదీన మొదటిసారి కాల్పుల విరమణ శాంతి చర్చల కోసం లేఖ విడుదల చేయగా దానిపై ఛత్తీస్గఢ్, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు స్పందించారు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరి నుంచి స్పందన రాలేదు. దీంతో మరొకసారి ఈ రోజున అభయ్ పేరుతో లేఖ విడుదల, అందులోపల శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, కాల్పుల విరమణ కూడా ఇప్పటికే ప్రకటించున్నాము, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి, హోమ్ మినిస్ట్రీ నుంచి మాకు ప్రతిస్పందన కావాలి, అది వస్తేనే మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఈరోజు లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ కమిటీకి సంబంధించినటువంటి రూపేష్, అదేవిధంగా అధికార జగన్ పేరుతో తరచూ లేఖలు విడుదలవుతున్నాయి. కానీ 16 రాష్ట్రాల లోపల కూడా విస్తరించినటువంటి ఉద్యమానికి సంబంధించి కీలక నేతలంతా కూడా షెల్టర్ జోన్లలో ఉన్నారు. వాళ్ళంతా బయటికి పూర్తి స్థాయి లోపల ఆ జనజీవన స్రవంతిలో కలవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దానికి అనుకూల పరిస్థితి లేవు. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ మొత్తంగా కూడా సాయుధ బలగాలు పూర్తి స్థాయి లోపల ఆ కాల్పులు జరుపుకుంటూ అడవుల లోపల మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నారు. సో ఈ పరిస్థితి లోపల కేంద్ర కమిటీ ఒక దగ్గర సమావేశమై కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేవు కాబట్టి దీనిపై ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలి. నిజానికి మేము సిద్ధంగా ఉన్నాం శాంతి చర్చలకు, కాల్పుల విరమణ ప్రకటించి, అయినా కూడా హోమ్ మినిస్టర్ నిజంగా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారా లేదా, మీ ప్రకటన ఏంటో తెలియజేయాలంటూ కూడా ఆయన ఆ లేఖలో ప్రకటిస్తూనే గన్ను ద్వారా మావోయిస్టు పార్టీని, ఉద్యమాన్ని పెకిలించి వేయడం సాధ్యం కాదు. 16 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రాజ్య హింసకు వ్యతిరేకంగానే ఈ యొక్క ఉద్యమానికి పునాది పడింది, దీన్ని మీరు పెకిలించలేరంటూ కూడా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన చురుకలు కూడా అంటించారు. ఈ లేఖలు మొత్తంగా ఆ మావోయిస్టులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో లేఖ సారాంశాన్ని రాస్తూనే కగారు పేరుతో కర్రెగుట్టలో జరిపినటువంటి ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 26 మంది ఉద్యమకారులను పోగొట్టుకున్నాము. ఇక కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక సభ్యులు 16 జోన్లకు సంబంధించిన సభ్యులంతా వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళంతా ఒక దగ్గర చేరాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచే ఒక స్పష్టమైన హామీ రావాలి, ఒక సమయభావంతో కూడినటువంటి ప్రకటన వస్తే మేమంతా శాంతి చర్చల వైపున ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వస్తాము, దీనికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమా అంటూ కూడా ఆ లేఖలు పేర్కొంది. ఇప్పటి వరకు కూడా ఈ లేఖలకు సంబంధించి దాదాపు నెల 15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి, అదేవిధంగా నార్త్ సబ్ జోన్ బ్యూరో నుంచి కూడా లేఖలు విడుదలవుతున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ మంత్రులు స్పందిస్తున్నారు. కానీ ఈ ఆపరేషన్ కగార్ అంతా కూడా కేంద్రం కనసనలో జరుగుతుంది, సాయుధ బలగాల ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దీనికి ఆ కాల్ప విరమణ ప్రకటించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంటుంది. శాంతి చర్చలకు సిద్ధమా లేదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా మాత్రమే ఆయన ప్రకటన విడుదల చేయాల్సి. సో ఇప్పటి వరకు అట్లాంటి ప్రకటన రాకపోవడం, ఆ వైపుగా కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో చివరిసారిగా ఈ లేఖ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ లేఖ ద్వారా ప్రతిస్పందన రాకపోతే మాత్రం తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ సిద్ధమవుతున్నట్టు కూడా ప్రస్తుతం లేఖలో పేర్కొన్న అంశాలను బట్టి చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ లేఖకు సంబంధించి ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ప్రత్యేక లేఖలు కూడా పంపించాము, వాటిని హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా బ్రీఫింగ్ చేస్తున్నారు ఛత్తీస్గఢ్ మంత్రులు. సో దీనిపై ఇప్పటి వరకు కూడా అమిత్ షా స్పందించట్లేదు. సో తనను స్పందించే విధంగా అటు పౌర హక్కుల నేతలు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, భారతీయ పౌరులందరూ కూడా కలిసి రావాలంటూ కూడా ప్రజల మద్దతును కూడగట్టుకునే విధంగా ఈ లేఖలు అభయ్ పేర్కొన్నారు. మొత్తానికి కాల్పుల విరమణ మేము చేశాము,
కేంద్ర ప్రభుత్వం ఛాన్స్ చర్చలకు సిద్ధంగా ఉంటే మాత్రం మేమంతా జనజన సాంతులు కావడానికి బయటకు వస్తాం. ఒకవేళ కనుక సిద్ధంగా లేము అంటే తమ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధంగా ఉంటామనేటువంటి ఒక అంశాన్ని కూడా ఈ లేఖతో అర్థం చేసుకుని మొత్తానికి ఈ లేఖపై మరొకసారి ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలంటూ కూడా ఆ లేఖ లోపల అభయ్ అయితే పేర్కొన్నారు. మొత్తానికి దీంతో ఇప్పటికే శాంతి కమిటీ పేరుతోని తెలంగాణ లోపల కీలక నేతలంతా కూడా మాజీ ప్రజాస్వామ్యవాదులుగా పనిచేసిన వాళ్ళు, పౌర హక్కుల నేతలందరూ కూడా ఒక్కటిగా దాదాపు 14 రకాల సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక్కటిగా మారి శాంతి చర్చల కమిటీగా మారి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పించారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలను కూడా ఒప్పించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఈ నేపథ్యం లోపల అభయ్ లేఖ విడుదల కావడము, దీంతో కూడా ఇప్పటి వరకు శాంతి పీస్ కమిటీ కోసం ఏర్పడినటువంటి నేతలంతా కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేయబోతాం తెలుస్తుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇక మనం చూస్తే అటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లెటర్ రిలీజ్ అవడం కూడా చూస్తున్నాం. ప్రధానంగా ఈ లెటర్లో కర్రెకుట్టలో జరుగుతున్న కాల్పులకు సంబంధించి కూడా ప్రస్తావించారు. ఇక దీనికి సంబంధించి కాల్పుల విరమణని వాళ్ళు ప్రస్తావిస్తున్నట్లు కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా తెలియదు.